సమసకలాకళాపం సంపత్కరం పవకరం గిరిజాకుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం శ్రీలక్ష్మీ గణేశం అఖిలాశ్రిత కల్పపూజం दीपो ज्योतिजनार्दनः दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते तेजस्विनादीतमस्तु and dear children, very pleasant and happy morning to one and all who have gathered here on this fine morning. The day is bright but it is scorching. The cream of the crop and the elite teachers of the Vizag district are here. We, the family of J.P. Kumari, they are elated to welcome you all to today's prestigious program of the Ministry of Education, Government of India, that is Prerana program. रंग है गौरव के, जहाँ एकता में एकता की आवाज है। भारत के अमृतकाल की यात्रा की शुरुआत हो गई है। ये भारत आगे बढ़कर नेतृत्व करता है। नेतृत्व की इस क्षमता को देने और भी धार प्रेरणा की हो रही है शुरुआत। प्रेरणा शिक्षा मंत्रालय भारत सरकार की एक पहल एक भारत श्रेष्ठ भारत को मजबूत करती है, जो देश भर के सभी जिलों से 9वीं से 12वीं कक्षा के चयनित छात्रों को सर्वोत्तम तकनीक के साथ 5 दिनों के एक्सपीरियंशियल और इंस्पिरेशनल लर्निंग का देगी तभी न भूलने वाला अनुभव। गुजरात का वडनगर बनेगा छात्रों की इस यात्रा का साक्षी। वडनगर में ही प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपनी स्कूली शिक्षा की शुरुआत की थी। भारत की महान और प्राचीन सभ्यता हजारों सालों से अनवरत चलती आ रही है। वडनगर की पुरातात्विक धरोहर इसे युगे युगे भारत का प्रतिनिधित्व कराती है। When we received instructions to organize this function in our Vidyalaya, we have been trying to contact the district officials, and in that Lakshmi Madam contributed a lot, guided us a lot, instructed the teachers regarding the Deputy Education Officer in charge of Ravindra Babu Garki, జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ గారికి, వేదిక ఉన్నటువంటి ఏఎంఓ లక్ష్మి గారికి, డైట్ ఫ్యాకల్టీ కుమారి గారికి, మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు, అలాగే పాఠశాల సిబ్బందికి, వివిధ పాఠశాల నుంచి విద్యార్థులను తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈ ప్రేరణ కార్యక్రమంలో ఎంపిక కాబడి జిల్లా స్థాయి కాంపిటీషన్కి హాజరైనటువంటి విద్యార్థులందరికీ కూడా మరి విజ్ఞాన అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రేరణ ఈ ఇన్స్పిరేషన్ ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాంలో భాగస్వాములైనందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ 9వ తరగతి నుంచి
12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల నుండి ప్రతి పాఠశాల నుండి చాలామంది విద్యార్థులు ఈ ప్రేరణ ప్రోగ్రాంలో రిజిస్టర్ కాబట్టారు. ఈ రిజిస్టర్ కాబట్టినటువంటి విద్యార్థులు కాబోయే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ భీమన్పట్నం గారికి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. ఈరోజు మనకి జిల్లాలో ఉన్న ఒక 22,000 మంది పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రతి స్కూల్ నుండి కూడా 9th and 10th చదువుతున్న పిల్లల్ని మనకి ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చింది. ఎందుకంటే ప్రతి స్టేట్ నుండి కూడా గుజరాత్లో ఒక 1 వీక్ ఉండే ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి మనకి ఒక షెడ్యూల్ అంటే ఇచ్చారు. ఆ షెడ్యూల్లోనూ మన పిల్లలకు కూడా అవకాశం వచ్చింది కాబట్టి కేవలము 20 మందిని మాత్రమే అక్కడ పంపించవలసింది. అంటే ఒక జిల్లా నుండి ఒక బాయ్ అండ్ గర్ల్ని మాత్రమే పంపించవలసింది. మనకి 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో మళ్ళీ ఫిల్టర్ చేసేసరికి ఎవరెవరు సెలెక్ట్ అవుతామో తెలియదు. కానీ ఆ సెలెక్ట్ అయిన పిల్లల్లో మన జిల్లా వాళ్ళు ఉండాలని గట్టిగా మనం కోరుకుంటున్నాం. సో ఈరోజు జరిగే కాంపిటీషన్లో మీరు ఒక విజన్ పెట్టుకొని వచ్చారు. మీకు ఆల్రెడీ ప్రేరణ గురించి మొత్తం తెలుసండి. మాకంటే ఎక్కువ మీకే తెలుసు. దాంట్లో ఉన్న కోర్ వాల్యూస్ ఏంటో మీకే తెలుసు. నేను ప్రేరణ పొందాలి అంటే నా భాషలోనే మాట్లాడాలి. నా భాష తెలుగు భాష కాబట్టి నేను తెలుగు భాషలోనే 2 నుంచి 3 నిమిషాలు నాతో పాటు ఉన్నవారిని ప్రేమించటం, నా దేశాన్ని ప్రేమించటం, నన్ను నేను ప్రేమించటం, నాతో ఉన్నవారిని ప్రేమించటం, నా దేశాన్ని ప్రేమించటం. ఐ లవ్ ఇండియా పట్ల ఎంతో ఉన్నతమైన ఆసక్తి, ఇష్టము కలిగి ఉంటారు. అటువంటి ఉత్కృష్టమైన మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని దేశాలకి, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకి తెలియజేయడానికి ఇక్కడ మన రాష్ట్రం నుంచి, మన డిస్ట్రిక్ట్ నుంచి ప్రేరణ అంబాసిడర్స్గా సెలెక్ట్ అవ్వడానికి మీరు విచ్చేసినందుకు ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే వివిధ పాఠశాలల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, ఉపాధ్యాయ సోదరిమణులకు, అట్లాగే వచ్చినటువంటి మరి మిగతా సపోర్టింగ్ సిబ్బందికి, మరి ముఖ్యంగా జవహర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ గారికి, సిబ్బందికి, మరి ఇక్కడ గత 2 రోజులుగా చాలా కష్టపడుతున్నటువంటి మరి పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇంత హాట్ వెదర్లో ఈ విధమైనటువంటి హాస్పిటాలిటీ ఇవ్వడం అనేటువంటిది ఒక జవహర్ నవోదయకి మాత్రమే చెల్లింది. మరి ప్రిన్సిపాల్ గారికి, సిబ్బందికి అందరికీ కూడా మరి మా విద్యాశాఖ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలందరూ మాట్లాడారు. ఎక్కువ సమయం తీసుకోరు. కానీ ఒకటి మండలాల నుంచి కానీ వివిధ స్థాయి నుంచి కానీ మీరందరూ కూడా టాపర్స్, పిల్లలందరూ కూడా
from KV2 SPM Sri Vijayanagar, Visakhapatnam. I am a versatile coder specialized in full stack developer, app developer and web developer. Through that I have created an app called Umeed-Unnati. This app specially offers donation, shelter and clothing for the poor people and the child beggars on the road. So my app serves as a bridge gap between the people and the people who are in need. And Umeed-Unnati is a groundbreaking app designed to extend a helping hand to those in need, focusing on provide shelter, food for the users fortunate. This app focuses on impactful innovation to improve the lives of vulnerable children. This is the home screen. When you see on the home screen, there will be 3 options called old age home, child beggar and donation. When you are clicking on the old age screen, it will navigate to city screen and it will display some of cities, and we can there select our city, and after selecting the city, they will show a number of orphanages nearby, and there will be a